అలాగే ఇప్పుడు ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి, శిష్యుడు అనొచ్చో లేదో లేకపోతే కొలీగు, రేవంత్ రెడ్డి పక్కన సీఎం అయి ఉన్నాడు ఆయనతో కూడా షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 వెంటనే సెటిల్ చేసుకోండి, మనకు ఎంత వస్తుందో చూడండి. అది కూడా మొన్న ఎఫిడేవిట్లో వేసిన ప్రకారం, మన ఏపీ గవర్నమెంట్ వేసిన ఎఫిడేవిట్ ప్రకారం చూసుకుంటే అది ఎంత రావాలి మనకి, ఇంతకుముందు చెప్పాను మీకు, అది దాదాపుగా 1,30,00,00,000 రావాలి. 1,30,000 కోట్లు, 1,30,000 కోట్ల రూపాయల్లో 58% మనకు రావాలి. షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 అసెట్స్ వాల్యూ కడితే, ఈ వాల్యూ కట్టింది కూడా చాలా కాలం అయింది, ఇప్పుడు ఇంకా చాలా పెరుగుంటుంది. 1,42,000 అయితే అదే కరెక్ట్, 1,42,000 అది మనకు ఎఫిడేవిట్లో వేశారు. నేను వేసిన కేసులో ఎఫిడేవిట్లో 1,42,000 కోట్ల రూపాయలు అన్డిసైడెడ్గా ఉంది అని వేశారు. ఆ వేసిన దాంట్లో ఇప్పుడు మనకు ఎంత రావాలో అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు, నెక్స్ట్ బెస్ట్ ఉన్నది బీజేపీ. అదే కేసీఆర్ గారు ఉంటే ఆయన నేను ఎంతకాలం ఇవ్వకుండా ఆప్ చేశాను, రేవంత్ రెడ్డి వచ్చి ఇచ్చేసాడు, చంద్రబాబు నాయుడుతో కలిశాను అనే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ కాదు, అక్కడ 2 జాతీయ పార్టీలే ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్, వీళ్ళిద్దరూ కలిసే చేశారు ఆ యాక్ట్. అందుకని ఖచ్చితంగా యాక్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి అంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక కమిటీ వేశారని మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా, చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళిద్దరికీ కూడా కొంత పాత పరిచయాలు, ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి దాన్ని కూడా స్టేట్ ఇంట్రెస్ట్కి వాడాలని కోరుకుంటున్నా. 1,42,000 కోట్లుగా చెప్పాను. తర్వాత మేము వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో ఎఫిడేవిట్ వేసింది, వేసి కౌంటర్ వేశారు. ఆ కౌంటర్ వేసిన దాన్ని మీరు కొనసాగించండి, ఇంకొక పెద్ద ప్లేటర్ని పెట్టి దాని విషయం కూడా ఏపీ రీఆర్గనైజేషన్ కేసు మీద నేను వేసినటువంటి కేసులో మనం ఏదైతే అడిగామో రిలీఫ్, ఆ రిలీఫ్కి ప్రభుత్వం తరఫున ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే ఆ కేసు కూడా కరెక్ట్గా నడుస్తుంది. అలాగే నేను ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారిని కలిసి కూడా అడిగాను. ఒకసారి పార్లమెంట్ లోక్సభలో 18/2/2014 నాడు ఏం జరిగింది, అనేక సార్లు మోడీ గారు, అమిత్ షా గారు రాజ్యసభలోనూ లోక్సభలోనూ చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు ఈ పార్లమెంట్ వచ్చాక ఎవరికీ జరగలేదు, మీరా మాకు పాఠాలు నేర్పుతారని కాంగ్రెస్ వాళ్ళని నిలదీశారు వాళ్ళు. మీరు ఒక్కసారి అడగండి ఏం జరిగింది, ఆ వేళ దాని మీద చర్చ పెడదామని. నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది, అలా దాచుకుని ఉంచాను. ఆ వేళ ఎంతమంది హాజరయ్యారు, హాజరైన వాళ్ళందరూ సరిపోతారా, అసలు నిజంగా ఆ వేళ ఓటింగ్ పెడితే ఏపీ రీఆర్గనైజేషన్ పాస్ అవుతుందా, బిల్లు యాక్ట్ అవ్వడానికి అవకాశం లేదు. అవన్నీ ఆధారాలతో ఉన్నాం. అసలు అక్కడ చర్చే పెట్టడానికి 10 ఏళ్ళు అయింది. వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టలేదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టలేదు. ఇప్పటికైనా ఒక చర్చ, ఒక చిన్న చర్చ మీద ఓటింగ్ కూడా ఓటింగ్ అక్కర్లేనటువంటి చర్చ ప్రజలకు తెలియటానికి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా అంతా కూడా ఆవేళ దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ పనిచేశారు. అన్ని పార్టీల వాళ్ళు ఎక్సెప్ట్ సిపిఎం, జయప్రకాష్ నారాయణ, ఈ 2 పార్టీలు తప్ప అన్ని పార్టీల వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించారు. ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. అయిపోయిందంటే అయిపోయిందన్నారు, తలుపులు మూసారు, టీవీ ఆపేశారు. ఏంటి కారణం ఉన్నదాని మీద చర్చ పెట్టమంటే 10 ఏళ్ళ నుంచి జరిగిన దాని గురించి కనీసం ఓ పోస్ట్ మార్టం అన్నా చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా ఉంటాయి. అదొకటి. ఇప్పుడు మీరున్న పొజిషన్కి మీరు రేపు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవగానే నోటీస్ ఇస్తే బడ్జెట్ సెషన్లోనే జరుగుతుంది. బడ్జెట్ కూడా జూలై ఆగస్టులో ఉంటుందని ఏదో ప్రకటన వచ్చింది. రేపు స్వేరింగ్ అయిపోగానే ఓ నోటీస్ ఇప్పించండి. ఓ నోటీస్ ఇప్పిస్తే వెంటనే దాన్ని అడ్మిట్ చేస్తారు, చేసి దాని మీద ఒక చర్చ. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, ఏం అఘాయిత్యం చేశారు అన్నది ఇమీడియట్గా తేలుతుంది. తేలటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు వదలలేదురా, వాళ్ళకి జరిగినటువంటి నష్టం దేశం చేత ఒప్పించారు, ఆ వేళ తప్పు చేశారు మీరు అని యావత్ భారతదేశం చేత పార్లమెంట్లో ఒప్పించారు అనేటువంటిది చిన్న ఇది ఎఫెక్ట్ కాదు. లేకపోతే మనల్ని అసలు వీళ్ళు ఏమీ లేదురా, అధికారం కోసం కొట్టుకోవడమే తప్ప వీళ్ళకి ఏదో కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఆ కాంట్రాక్టర్లకు ఇస్తున్నావా లేదా, వాళ్ళే నడుపుతారు ఆంధ్రాలో రాజకీయాలని, పొలిటీషియన్లకు ఏం సంబంధం లేదని ఏదైతే ఒక ఇంప్రెషన్ నార్త్ ఇండియాలోకి వెళ్ళిందో దాన్ని వెంటనే మనం ఆపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విషయం చేత తర్వాత వీటి మీద కూడా మొన్న పెద్ద గొడవ అయింది కదా, డొనేషన్లు అవి
దాని ఏమన్నారు బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్, దాని మీద కూడా ఒకసారి చర్చ పెట్టించి, ఎందుకంటే ఇవన్నీ మోడీ గారు వన్ సైడ్గా చేసుకుంటూ పోయినటువంటివి. నెక్స్ట్ మోడీ గారికి ఒక్కళ్ళకే వచ్చింది కాదు, మోడీ గారు ఒక్కళ్ళకే డబ్బులు వస్తే ప్రధానమంత్రిని మనం ఎంబ్రాస్ చేయడం ఎందుకు, ఇప్పుడు ఆయన హ్యూమిలియేషన్లో పెట్టడం ఎందుకని చెప్పి అనుకోవచ్చు. మీ పార్టీకి వచ్చింది, వైసీపీకి వచ్చింది, మన జనసేన పార్టీకి వచ్చింది, అన్ని పార్టీలకి వచ్చాయి ఎక్సెప్ట్ కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేయలే. అన్ని పార్టీలకి కూడా ఇచ్చారు. ఇచ్చిన దాని మీద అసలు ఏంటి దీని వెనకాల ఉన్నది, ఎలా ఇచ్చారు, ఏ మనీ ఇచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, వాళ్ళకి జరిగిన ఉపకారాలు ఏంటి, ఎందువల్ల ఇలా జరిగింది, ఇది అసలు కరెక్టా? అది కరెక్ట్ అనే అంటున్నాడు ఆయన. మోడీ గారు ఇప్పుడు కూడా ఏమన్నాడు, మొన్న ఎలక్షన్ మీటింగ్లో కూడా ఆయన కృష్ణుడితో పోల్చుకుంటూ చెప్పాడు, చూడండి ఎంత దారుణం అయిపోయిందో, కుచేలుడి దగ్గర అటుకులు తీసుకున్నందుకు కృష్ణుడి మీద ఎంక్వైరీ చేసే పరిస్థితులు వచ్చాయి ఈ దేశంలోనూ. అంటే ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కుచేలులు, మోడీ గారు కృష్ణుడు, వాళ్ళ దగ్గర ఇదే ఏదో అటుకులు తీసుకుని తింటే దాని మీద కూడా ఎంక్వైరీలు వేయించి కమిషన్లు వేయించి కోర్టులకు ఎక్కుతున్నారు, చూడండి ఎంత అన్యాయం అని చెప్పాడు ఆయన. అది నిజమా? అది ఎంత తెలుసుకోవడం కోసం. ఎందుకంటే ఈవేళ ఫస్ట్ టైము ఈ పరిస్థితి వచ్చింది. అంతకుముందు వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితి వచ్చినా ఈ ఎక్స్పీరియన్స్ లేదు. నెక్స్ట్ వాజ్పేయి గారు ఈ మనిషిలా కాదు, ఈ గవర్నమెంట్లా కాదు. వాజ్పేయి గారికి మోడీ గారికి చాలా తేడా ఉంది. సో ఇప్పుడు మోడీ అనేటువంటి ఒక పెద్ద ఏనుక్కి అంకుశం పట్టుకునేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అంకుశమేమో నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మావటి. జాగ్రత్తగా దాన్ని వాడండి. నితీష్ కుమార్ కూడా ఏం మాట్లాడ్డు. నితీష్ కుమార్ డెఫినెట్గా ఆయన స్టేట్ ఇంట్రెస్ట్ని బట్టి స్టేట్లో ఆయన మైనస్లోకి వచ్చే ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి పోతాడు ఆయన. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎంత అవకాశం వచ్చింది, నేను ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కరెక్ట్గా వాడుకోవాలని. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆ ఆంధీ మళ్ళీ చిన్న తుఫాను పవను గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని పార్టీ